హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది. మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ కొత్త పింఛన్లను అయితే ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు. ఇప్పటి వరకు కేవలం స్పౌస్ పింఛన్కి మాత్రమే అవకాశం ఇచ్చారు. స్పౌస్ పింఛన్ అంటే తెలుసు కదా, మీ భర్తకు పింఛన్ వస్తూ ఉండి మీ భర్త కనుక లేకపోతే ఆయన పింఛన్కు వారి భార్య అప్లై చేసుకోవడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు. మరి స్పౌస్ పింఛన్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మాత్రమే ఇప్పటి వరకు కూడా కొనసాగుతోంది తప్ప వేరొక పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు. మరి స్పౌస్ పింఛన్కు ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. దాని ప్రకారం మీరు స్పౌస్ పింఛన్ కనుక అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పూర్తిగా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పింఛన్లకు ఏ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాలనేది కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే మన వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ఎప్పుడో చెప్పింది, కానీ మన జూన్ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు. ఇట్లా ప్రారంభం కాకపోతే ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లను అయితే మనకు పంపిణీ అయితే చేయబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా, అంటే ఇప్పటికే పింఛన్ పొందుతున్నటువంటి వారు కూడా ఇలాగ చేయాలి. ఇలా గనక చేస్తే మీకు పింఛన్లు అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ వీడియోలో నేను చెప్పేటువంటి అప్డేట్స్ని కనుక మీరు చేసుకుంటే తప్పనిసరిగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పింఛన్ మీకు మంజూరు అవుతుంది. తద్వారా మీరు పింఛన్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి, ఏ పింఛన్కి ఎవరు అర్హులు అనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే 1 లేదా 2 నిమిషాల వీడియో చూసి వెళ్తున్నారు. ఇట్లా చూస్తే మీకు సమాచారం తెలియదు. దయచేసి చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి. అలాగే ఇక్కడ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే కొన్ని అప్డేట్స్ అయితే మనకు అందించడం జరిగిందనమాట. ఎవరు ఏ పింఛన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది అప్డేట్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి పొందలేరు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్ల కోసం. మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా అవకాశం ఇవ్వలేదు. కేవలం ఈ పింఛన్కు మాత్రమే మనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని అప్డేట్స్ని కనుక చేసుకుంటే మనం ఈ కొత్త పింఛన్ల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట. మరి కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూసినట్లయితే ఇంకా మనకు అధికారికంగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రకటన రానప్పటికీ కూడా ప్రతి నెల కూడా మనకు ఒక్క పింఛన్కు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది, ఆన్లైన్ ప్రక్రియ. మరి ఇందులో భాగంగా మనకు ప్రతి నెల కూడా స్పౌస్ పింఛన్లకు అవకాశం ఇస్తున్నారు. అంటే భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి భర్త కనుక ఇబ్బంది అయితే ఆయన పింఛన్కు ఇక్కడ వారి భార్య దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. దీనిని స్పౌస్ పింఛన్ అంటారు. మరి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్పౌస్ పింఛన్కు సంబంధించి మీకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోండి. మరి స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి, మీ భర్త ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మీ రేషన్ కార్డు ఉండాలి. ఖచ్చితంగా మనకు ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తప్పనిసరి అండి. ఎవరైనా సరే ఇంకా ఆధార్ కనుక అప్డేట్ చేసుకోకుండా ఉన్నా, ఆధార్కు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి చేస్తేనే మీరు అప్లై చేసుకోగలుగుతారు, లేకపోతే అప్లై చేసుకోలేరు. వెంటనే కూడా మీకు ఆధార్కు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే నియరెస్ట్ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయండి. ఆధార్కి లింక్ చేసుకుంటేనే మీకు అప్డేట్ అవుతుంది. అప్పుడు మీకు లబ్ధి అనేది పొందుతారు. లేదంటే మీరు బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసుకోవాలి ఆధార్కి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు ఏ పథకం విడుదలైనా కానీ ఇక్కడ మనకు వేలిముద్ర అనేది వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీన్ని ఈకేవైసీ అంటాము. ఈకేవైసీ చేసుకోవడానికి ఫింగర్ ప్రింట్ రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే లబ్ధి పొందుతాం. లేకపోతే మనకి కొత్త పింఛన్లు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉండదు. మరి స్పౌస్ పింఛన్కు ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని మీరు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు అధికారులు ఉంటారు. స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోవాలని చెప్తే మీకు ఒక దరఖాస్తు ఇస్తారు. ఆ దరఖాస్తులో మీ వివరాలన్నీ కూడా రాసి మీరు స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీరు ఖచ్చితంగా
లబ్ధి అనేది పొందుతారనమాట. అంటే అప్లై చేసుకుంటారు. ఆ తర్వాత అనర్హతలను పరిశీలించడం జరుగుతుంది. మీకు నిజంగా అర్హత కనుక ఉంటే మీకు పింఛన్ అనేది మంజూరు చేయబడుతుంది, లేదా మీ దరఖాస్తు అనేది తిరస్కరించబడుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనం గమనించాల్సినటువంటి విషయము. ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్కు ప్రతి నెల కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలు స్పౌస్ పింఛన్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వితంతు మహిళలు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ కొత్త పింఛన్కి మీరు దరఖాస్తు చేసుకోండి. లేకపోతే మీకు పింఛన్ అయితే రాదు. మీకు వచ్చే నెల ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మీకు వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల 4,000 రూపాయల పింఛన్ను ప్రభుత్వం అయితే అందిస్తుంది. అప్డేటెడ్గా ఉండి కొత్త పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది స్పౌస్ పింఛన్కి సంబంధించి. ఇక మిగిలినటువంటి పింఛన్ల గురించి మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు 50 ఏళ్ల పింఛన్ ఇస్తామని చెప్పారు. అలాగే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను, నేతన్న పింఛను, డప్పుకారులు, దాదాపు ఇలా 28 రకాల పింఛన్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. మరి 28 రకాల పింఛన్లలో కూడా మనకు కొన్ని వాటికి ఎలిజిబుల్ ఉంది. కొంతమందికి ఎలిజిబిలిటీ ప్రకారం మనము దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఆలోపు మనకు ఏ పింఛన్కి ఏ ప్రూఫ్స్ కావాలనే విషయాలను మీరు తెలుసుకుని ఆ ప్రూఫ్స్ని మీరు సిద్ధంగా కనుక పెట్టుకుని ఉంటే మీరు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా, దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా, నేతన్న పింఛన్కి కానీ, డప్పుకారులు, గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, అలాగే మనకు దివ్యాంగుల్లో కూడా రకాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే తగినటువంటి ప్రూఫ్స్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. ముఖ్యంగా మనం వితంతు పింఛన్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మనకు ఈ యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి. దాంతోపాటుగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ ప్రూఫ్స్ అన్ని కూడా మనం సిద్ధంగా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే వితంతు పింఛన్కు మనం దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటు దివ్యాంగుల పింఛను, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే దివ్యాంగులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే మీ దివ్యాంగ సదరం సర్టిఫికెట్, ఇది పర్మనెంట్ సదరం సర్టిఫికెట్ ఉండాలి. ఈ పర్మనెంట్ సదరం సర్టిఫికెట్లో కూడా 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. మరి 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు కూడా ఉండాలి. యూడిఐడి కార్డు ఉంటేనే మీరు ఇక్కడ కొత్త పింఛన్కి అప్లై చేసుకోగలుగుతారు, లేకపోతే అప్లై చేసుకోవాలన్నమాట. దివ్యాంగ పింఛన్కు ప్రతి నెల కూడా దివ్యాంగుల పింఛన్లో మీకు 6,000 రూపాయలు అయితే వస్తాయి. మరి దివ్యాంగ పింఛన్కి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు ఇక్కడ లబ్ధి అనేది పొందలేరన్నమాట. దివ్యాంగ పింఛన్కి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు మిగిలినటువంటి పింఛన్లు కూడా అండి, ఇప్పుడు నేతన్న పింఛన్ అనుకోండి, ఖచ్చితంగా 50 ఏళ్ళకే నేతన్న పింఛన్ వస్తుంది. కాబట్టి నేతన్న సొసైటీకి సంబంధించి మీకు సభ్యత్వం అనేది కలిగి ఉండాలి మీరు. అలాగే మీకు గుర్తింపు కార్డు కూడా ఉండాలి. నేతన్న పింఛన్కి అప్లై చేసుకోవడం మీకు గుర్తింపు కార్డు ఉండాలి. ఇవి ఉంటేనే మీకు నేతన్న పింఛన్కి ఎలిజిబుల్ అనమాట. ఇక డప్పుకారులు అనుకోండి, డప్పుకారులకు కూడా అంతే, వారి సొసైటీలో మీకు సభ్యత్వం ఉండాలి, డప్పుకారుల గుర్తింపు కార్డు కూడా ఉండాలి. అవే కాకుండా మనకు ఈ గీత కార్మికులు అనుకోండి, గీత కార్మికుల సొసైటీలో సభ్యత్వం ఉండాలి, ఆ తర్వాత గుర్తింపు కార్డు కూడా ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఈ ప్రూఫ్స్ అన్ని ముందుగానే తీసి పెట్టుకోండి. తర్వాత అవకాశం వచ్చినప్పుడు వెతుక్కునే దానికంటే ముందే మనము ఇవి సరిచేసి కనుక పెట్టుకుంటే మనకు పెన్షన్లకు ఇబ్బంది ఉండదన్నమాట. ప్రభుత్వం కూడా త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపట్టబోతోంది. కాబట్టి రెడీగా పెట్టుకోండి. ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు సకాలంలో అప్లై చేసుకుంటే మీరు ఈ నెలలో అప్లై చేసుకున్నారనుకోండి, వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. దీనిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3 years పైన అయిపోయింది, ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలేదు. మరి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను చేపడతామని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మీరందరూ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నిటిని కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు కనుక అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి అనేది పొందుతారు. లేకపోతే లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీరు ఖచ్చితంగా లబ్ధి అనేది పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. అలర్ట్గా ఉండి ప్రతి వివరాలని కూడా తెలుసుకుంటూ కావాల్సిన ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకుని మీరు కనుక అప్లై చేసుకుంటే కనుక మీకు సకాలంలో ప్రభుత్వం నుంచి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా నిన్నటితో ముగిసింది. ఇంకా ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు వచ్చే నెలలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఎదురు చూడకుండా కావాల్సినటువంటి ప్రూఫ్